హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ టేస్టియెస్ట్ మరమరాల మసాలా. చాలా మంచి స్నాక్ ఇది. చాలా ఈజీ అంటే చాలా ఈజీ. కనీసం వారం రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇవి తిన్నారంటే మళ్ళీ వెళ్ళి స్ట్రీట్ షాప్లో కొనరు. ఎందుకంటే అంతకంటే బాగా మీరే చేసేసుకుంటారనమాట. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పీనట్స్ అంటే పల్లీలు అంటారు కదా, అవి 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోండి. చక్కగా పప్పులన్నీ లోపల దాకా బాగా వేగి మంచి టేస్ట్ని ఇస్తుంది మిక్చర్. పల్లీలు బాగా వేపుకోండి లో ఫ్లేమ్లో. చిటపట అనే వరకు వేగిన తర్వాత పచ్చిశనగపప్పు అంటారు కదా, పుట్నాల పప్పు, అవి కూడా 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అవి కూడా వేసుకొని మంచిగా వేపుకోండి. ఈ పప్పులు రెండు బాగా వేపుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఈ పప్పులన్నీ బాగా వేగిన తర్వాత ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది చిన్న ముక్క తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను నేను. అవి కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కానీ ఈ మిక్చర్లో ఎండు కొబ్బరి ఉండడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఎండు కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను నేను. అవి కూడా వేసుకొని త్వరగా మాడిపోతాయి అన్నమాట. సో చూసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేపుకోండి. అవి బాగా పప్పులన్నీ వేగుతున్నప్పుడే మనం కరివేపాకు కొంచెం వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలన్నమాట. కొంత వేసుకున్నాను నేను. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది కరివేపాకు దీనిలో. అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు చాలా పౌడర్లా అయిపోవాలన్నమాట, పట్టుకుంటే అంత క్రిస్పీగా వేగాలి. ఇలా బాగా వేపుకున్న తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను నేను. పసుపు వేసుకొని బాగా ఒకసారి వేపేసుకొని తర్వాత ఈ పప్పులు మొత్తం తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. బౌల్లో పెట్టుకొని సేమ్ ప్యాన్ యూస్ చేసుకుంటాం. మళ్ళీ మనం పఫ్డ్ రైస్ 1 కప్ వేసుకుంటున్నాను నేను, పెద్ద కప్ వేసుకొని ఆ పసుపు కూడా ఆల్రెడీ వేసాం కదా, ఆయిల్ కూడా అదే ఉంది కదా. సో ఆయిల్లోనే పఫ్డ్ రైస్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పఫ్డ్ రైస్ బాగా లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనకేంటంటే పఫ్డ్ రైస్ ఒక్కసారి పట్టుకుంటే మంచిగా క్రిస్పీగా అయిపోతుంది అనమాట. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. చక్కగా చాలా ఈజీ అండి ఈ స్నాక్ రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి చక్కగా రెడీ చేసి పెట్టేయచ్చు. మనం ఒక్కసారి రెడీ చేసామంటే ఆల్మోస్ట్ 5 days వరకు అలానే ఫ్రెష్గా ఉంటుంది. పిల్లలకి మనం రోజు ఏం చేసి పెట్టాలి అనే కంటే చక్కగా ఇలా చేసి పెట్టేసామంటే ఒక 5 days వరకు మనల్ని మళ్ళీ అడగరు. చక్కగా తినేస్తూ ఉంటారు. అండ్ మనం మూవీ చూస్తూ కూడా టైంపాస్గా అలా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇదిగో ఇలా బాగా వేపుకున్న తర్వాత ఒక్కసారి పట్టుకుంటే చక్కగా ఇలా క్రిస్పీగా అయిపోవాలన్నమాట, పౌడర్ లాగా. తర్వాత మనం ఫ్రై చేసుకున్న పప్పులు మొత్తం దీనిలో వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ మీకు తగినంత చూసుకొని వేసుకోండి. కొంచెం కారం అండ్ వేయించిన జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను. వేసేసుకొని మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోండి. కొంచెం ఇలా వేడున్నప్పుడే కలుపుకోవడం వల్ల పఫ్డ్ రైస్ మొత్తానికి పట్టి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. అండ్ ఫైనల్లీ లాస్ట్ టిప్ ఏంటంటే మనం దీనిలో కొంచెం షుగర్ వేయాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేయండి, కానీ వేయడం వల్ల మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ మిక్చర్ అనేది. నేనైతే డైరెక్ట్గానే వేసేస్తున్నాను. మీరు పౌడర్ చేసైనా వేసుకోవచ్చు. డైరెక్ట్గా వేసినా కానీ కొంచెం వేడిగా ఉంటున్నాయి కదా, వేడిగా ఉన్నప్పుడే కరిగిపోయి ఆ పఫ్డ్ రైస్కి మంచిగా షుగర్ కూడా పడుతుందన్నమాట. అలానే స్వీట్గా ఏమి ఉండదండి, లైట్గా, అసలు స్వీట్ టేస్ట్ ఏమి అనిపించదు. చాలా బాగుంటుంది. ఇలా సర్వ్ చేసుకోవడమే. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. మీ ఇంట్లో కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్